పద్మారెడ్డి గారిని తీసుకొని వస్తాను. పద్మారెడ్డి గారు, హలో పద్మారెడ్డి గారు, నా వాయిస్ వినపడుతుందా? వినపడుతుంది. పద్మారెడ్డి గారు, మీరు చూస్తా ఉన్నారు గత వారం రోజుల నుంచి. ఒకవైపు ఏమో మీరు ఒక జాతీయ స్థాయిలో ఉన్నతాధికారిగా కూడా పనిచేశారు. కేఆర్ఎంబీకి సంబంధించి దీన్ని అసలు ఎలా అర్థం చేసుకోవాలి? కేటాయింపులు చేసేది అది కాదు, ఫైనల్ కేటాయింపులు ట్రిబ్యునల్ ద్వారా జరగాలి, లేదంటే కేంద్ర ప్రభుత్వం దాన్ని స్పీడప్ చేయమంటానికి ఏమన్నా చెప్పొచ్చు. కానీ ఆ నీటి నిర్వహణ బాధ్యత ఒక మధ్యంతర సంస్థగా ఉన్న దాని మీద ఒక పెద్ద లొల్లే నడుస్తూ ఉంది గత కొన్ని రోజులుగా. ఇదొక అంశం అయితే, రెండవది మేడిగడ్డది ఎవరికి వాళ్ళు విడివిడిగా చూశారు. కానీ వాళ్ళ అధికార పక్షం ప్రభుత్వం సాక్షి అందరినీ రమ్మని అసెంబ్లీ సాక్షిగా పిలిచింది. అటు బీఆర్ఎస్ వెళ్ళలేదు, బీజేపీ వెళ్ళలేదు. ఏంటి దీని మీద ఏం చెప్తారు? ఫస్ట్ కేఆర్ఎంబి తీసుకుంటే చెప్పండి. ఇప్పుడు కృష్ణా నది ఏదైతున్నదో ఇంటర్ స్టేట్ రివర్, అంటే అంతర్రాష్ట్ర నది అంటారు. ఇది 4 రాష్ట్రాల గుండా పారుతా ఉంది. మన రాజ్యాంగంలో ఏం చెప్తున్నారంటే ఇంటర్ స్టేట్ రివర్స్ కు బోర్డ్స్ ఉంటాయి. వాళ్ళు నిర్ణయిస్తారు ఆ ఏరియాను బట్టి, వాటర్ రెయిన్ ఫాల్ బట్టి వాళ్ళు నిర్ణయిస్తారు ఏ స్టేట్ కి ఎంత అని. సాధారణంగా తక్కువ వచ్చిన స్టేటు మాకు తక్కువ వచ్చింది, అన్యాయం జరుగుతుందని అంటారు. ఇది చాలా కాలం నుంచి నడుస్తుంది. ఫైనల్ కేటాయింపులు ట్రిబ్యునల్ చేసిన నిర్వహణ, నేను అంటే రెగ్యులర్ మెయింటెనెన్స్ నిర్వహణకే వస్తున్నాను. ఒకటి ఏంటంటే, మనం ఏం చేసినామంటే నాగార్జున సాగర్ మీద ఒక 2 years దాకా వాళ్ళ పోలీస్ వాళ్ళు మన పోలీస్ వాళ్ళు ఫైరింగ్ దాకా వచ్చింది. మొన్న ఎలక్షన్ టైంలో అక్కడ నుంచి సుమారు 500-1000 మంది పోలీసు వాళ్ళు వచ్చి నాగార్జున సార్ దగ్గర ఉన్నారు. ఇట్లా 2 స్టేట్లు పోలీస్ వాళ్ళతో కొట్లాడుతున్నప్పుడు సెంటర్ చేతులు కట్టుకొని కూర్చోదు. సెంటర్ తీసుకున్నా అంటే సెంటర్ తీసుకోవడం నేను సమర్థించడం లేదు. ఎందుకంటే వాటర్ అన్నది స్టేట్ సబ్జెక్టు, మనం మన డబ్బుతో కట్టుకున్న ప్రాజెక్ట్ కాబట్టి మన దగ్గర ఉండాలి. కానీ దాన్ని ఒక పెద్ద ఇష్యూ చేసి సెంట్రల్ గవర్నమెంట్ కేఆర్ఎంబి తన ఆధీనంలోకి తీసుకున్నట్టు ఏదో పాకిస్తాన్ వాళ్ళు, చైనా వాళ్ళు తీసుకున్నట్టుగా ఈ రాజకీయం చేస్తా ఉన్నారు తప్ప దీంట్లో పెద్దగా ఏం లేదు. ఇష్యూ సాల్వ్ చేసుకోవచ్చు. మన గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ పై సెంట్రల్ గవర్నమెంట్ దగ్గర ఉండి ఇష్యూ సాల్వ్ చేసుకోవచ్చు. ఇది ఒకటి. అంటే నేను ఏదైతే రాద్ధాంతం జరుగుతుందో అది సరి అయింది కాదు, అది ఇష్యూను డైవర్ట్ చేయడానికి. ఇప్పుడు మేడిగడ్డది ముందుకు వచ్చింది, దాన్ని డైవర్ట్ చేయడానికి చేసిందే. ఇది కేఆర్ఎంబి సెంట్రల్ గవర్నమెంట్ తీసుకోవడమో లేదా ఒక సంస్థ తీసుకోవడం వల్ల రాష్ట్రానికి పెద్ద నష్టం ఏమి లేదు. ట్రిబ్యునల్ ఉంది, సుప్రీంకోర్టు ఉంది, చేసుకోవచ్చు. ఇక మేడిగడ్డకు వస్తాం. మేడిగడ్డకు ఎప్పుడైతే ప్రాణహిత చేవెళ్ళ ప్రాజెక్ట్ స్టార్ట్ చేసినప్పుడు మొదటి నుంచి మేము దీన్ని ఫాలో అవుతున్నాం. ప్రాణహిత చేవెళ్ళ ప్రాజెక్ట్ చేసినప్పుడు ఫస్ట్ ఏదైతే సర్వే రిపోర్ట్ అదంతా అయిన తర్వాత సుమారుగా 18 లక్షల కోట్లు, 12,000 కోట్లతోని 18 లక్షల ఎకరాలు. ఇనిషియల్ ఎస్టిమేషన్ 38,500. మొదలు 18 దాని మీద జీవో ఇష్యూ చేసిన తర్వాత ఇంకా కొన్ని ఏరియాస్ మిగిలిపోయినాయని చెప్పి 38,500 కోట్లకు ఫైనల్ చేసినారు. అది మళ్ళీ 40,000 కోట్లు అయింది. అయితే ప్రభుత్వం మారింది. తర్వాత కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇది మీరు ఏదైతే కడుతున్నారో అది ప్రాణహిత మీద కడతా ఉన్నారు. కిందికి వస్తే గోదావరి మీద మనం కట్టుకుందామని చెప్పేసి ఈ సీఎం గారు, మన మాజీ సీఎం గారు చేసినారు. అది రివర్స్ ఇంజనీరింగ్ అన్నారు, రకరకాలుగా చెప్పినారు. నేను ఆ టెక్నికల్ డీటెయిల్స్ నుంచి పోవడం లేదు. నేను అనేది ఏంటంటే ప్రజలకు తెలవాలా. ఒకటి, దాని యొక్క డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ ఏంటి అంటే, సామాన్యంగా ఒక ట్యాక్స్ పేయర్ గా నేనేమనుకుంటా అంటే 1 ఎకరము నీళ్లు ఇవ్వడానికి క్యాపిటల్ కాస్ట్ ఎంత, రికరింగ్ కాస్ట్ ఎంత. ఇది మేము గవర్నమెంట్ అడిగితే మేము అట్లా ఇవ్వడానికి కుదరదు, ఇదంతా కాన్ఫిడెన్షియల్ అని మాకు రైటింగ్ లో ఇచ్చినారు. దెన్ ఇక విధి లేక మేము దీంట్లోపల లోకాయుక్తలో కంప్లైంట్ ఫైల్ చేసినాం. అప్పుడు మురళీధర్ రావు గారు మాకు ఇచ్చిన రిప్లై ఏంటంటే 1 ఎకరానికి ఆల్మోస్ట్ అంటే టోటల్ ఏరియా డివైడెడ్ బై కాస్ట్ పెట్టినప్పుడు 7 నుంచి 8 లక్షల రూపాయలు అవుతుంది ఎకరాకు నీళ్ళు ఇవ్వడానికి, క్యాపిటల్ కాస్ట్. తర్వాత యాన్యువల్లీ ఎలక్ట్రిసిటీ మెయింటెనెన్స్ ఇదంతా అది కూడా ఒక 15,000 వరకు అవుతుంది. ఇవాళ చెప్తున్నారు కూడా అదే. ఏమన్నారంటే 1,30,000 కోట్లు దీని మీద ఖర్చు అవుతుంది. అంటే ఇప్పటికి 98,000 కోట్లు ఖర్చు అయింది. 1,00,000 ఎకరాల లోపే కొత్తగా ఆయకట్టు వచ్చింది ఇప్పటిదాకా చెప్పారు అక్కడ. అంటే ఇంకా కెనాల్స్ అవ్వలేదు. బహుశా కెనాల్స్ కంప్లీట్ అయితే ఏరియా పెరగవచ్చు. అల్టిమేట్లీ 1,30,000 కోట్లు ఖర్చు పెడితే మనకు అయ్యేది 19 లక్షల ఎకరాలు వస్తుంది. అంటే క్యాపిటల్ కాస్ట్ 1 ఎకరానికి నీళ్ళు ఇవ్వడానికి
11 నుంచి 12 లక్షలు అవుతాయి. ఓకే. సో ఒక ట్యాక్స్ పేయర్ గా నేను ఫీల్ అయ్యేది ఏంటంటే ఇది సరి అయిన ప్రాజెక్ట్ కాదు. ఏదైనా ప్రాజెక్ట్ తీసుకున్నప్పుడు కాస్ట్ ఎఫెక్టివ్నెస్ ఉండాలంటే తక్కువ ఖర్చులో మంచి పని కావాలి. అది అక్కడ జరగలేదు. ఇక రెండోది, ఇప్పుడు ఈ మేడిగడ్డ సమస్య వచ్చినప్పుడు ఇప్పుడు 5 గంటలకు ఆయన బీజీ విజిలెన్స్ వాళ్ళంతా ఇచ్చినారు రిపోర్ట్స్. ఏమన్నారంటే మొదటి నుంచి కూడా దీనికి సర్టెన్ రూల్స్ ఉంటాయి. అంటే వర్షాకాలం కంటే మొదలు ఇన్స్పెక్ట్ చేయాలా, వర్షాల తర్వాత చేయాలా, మధ్యలో చేయాలా. ఇవి ఏది చేయలేదు. తర్వాత ప్లానింగ్ డిఫెక్ట్ ఉన్నదన్నాడు. స్వయాన మాజీ ముఖ్యమంత్రి గారు అంత డిజైన్ నేనే చేసినాను, అక్కడ తప్పు. వారు రాజకీయవేత్త, బహుశా బాగా పుస్తకాలు కూడా చదివి ఉంటాడు, కానీ ఇంజనీర్స్ కి ఇచ్చి పెట్టాలి పని, రాజకీయ నాయకులు చేసే పని కాదు. స్వయాన నేనే డిజైన్ చేసినానని చెప్పడము అది మంచి పద్ధతి కాదని నేను అనుకుంటున్నాను. ఇప్పుడు ఏదైతుందో ఒక తెలంగాణ ఇటుగా నేను కోరుకునేది ఏంటంటే ప్రభుత్వాన్ని, అది 21 అక్టోబర్ నాడు కుంగింది. 4 నెలలు అయిపోయింది. 4 నెలల్లో ఇంకా వీళ్ళ మీద వాళ్ళు, వాళ్ళ మీద వీళ్ళు దుమ్మెత్తిపోస్తున్నారు. ఇంకో 4 నెలల్లో వర్షాకాలం వస్తుంది. అంటే ఆ వర్షాలలో ఇంకా డ్యామేజ్ అయిన పోర్షన్ ఇంకా ఎక్కువ డ్యామేజ్ కావచ్చు. కాబట్టి మనం దీన్ని 2 భాగాలుగా చూడాలి. ఇమీడియట్ గా దాన్ని ఎట్లా చేసి రక్షించుకునే ప్రయత్నం చేయాలి. ఎక్స్పర్ట్స్ తెచ్చి సెంట్రల్ గవర్నమెంట్ నుంచో వీలైతే విదేశాల నుంచో తెచ్చి 4 మంత్స్ లోపల దాన్ని రిపేర్ చేసుకునే ప్రయత్నం చేయాలి. అది ఒక ఎత్తు అయితే, ఇక రెండోది నడుస్తూనే ఉంటది. అంటే రెస్పాన్సిబుల్ ఎవరు, ఎంత ఖర్చు అయింది, ఒక పని కాకుండానే అయిందని చెప్పి డబ్బులు రిలీజ్ చేసినారన్నారు. ఇటువంటిది విదేశాలలో జరిగి ఉంటే ఇవాళ ప్రభుత్వం చెప్పేది కరెక్ట్ అయితే, వైట్ పేపరు ఒక విజిలెన్స్ వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ కరెక్టే అనుకుంటే ఒక్కొక్కరిని పట్టుకొని ప్రాసిక్యూట్ చేసేవాళ్ళు. ఇంత ప్రభుత్వ ధనం వేస్ట్ అవుతా ఉంది. వీళ్ళ మీద వాళ్ళు, వాళ్ళ మీద వీళ్ళు, అది నడవనియండి. కానీ ఇమీడియట్ గా మాకు కావాల్సింది ఏంటంటే నెక్స్ట్ జూన్ లోపల ఏదో కొద్దిగా దీని మీద మీరు చెప్పిన పాయింట్ కి వస్తాను. 19 గారు ఆఖరిగా 2 అంశాలు వినపడుతున్నాయి. ఇవాళ ఇరిగేషన్ మంత్రి కూడా అక్కడ చెప్పారు. ఒకటి, మేము క్రైమ్ ఇన్వెస్టిగేషన్ కూడా చేస్తామని చెప్తూనే ముఖ్యమంత్రి గారు చెప్పింది ఏంటంటే మేము జ్యుడిషియల్ ఎంక్వైరీ వేయాలనుకుంటా ఉన్నాం, అటు బీజేపీ వాళ్ళేమో సిబిఐకి మాకు ఇచ్చేస్తే మేము చూసుకుంటాం అన్నట్టుగా ఉందండి. ఏది కరెక్ట్? అంటే ఏ రకంగా ముందుకెళ్తే బెటర్? జ్యుడిషియల్ ఎంక్వైరీ చేసుకోవాలి. ఎందుకంటే సిబిఐది కొన్ని స్టేట్ గవర్నమెంట్స్ పర్మిషన్ ఇవ్వలేదు. సిబిఐ వాళ్ళు స్టేట్ గవర్నమెంట్ పర్మిషన్ ఇస్తేనే ఎంక్వైరీ చేస్తారు. ఇవాళ ఇప్పుడు పర్మిషన్ ఓపెన్ చేసినట్టయితే రూలింగ్ పార్టీకి భయం ఏంటంటే ఫ్యూచర్ లో డైరెక్ట్ గా వాళ్ళు సిబిఐ వాళ్ళు ఎంక్వైరీ స్టార్ట్ చేస్తారని. అది ఏది ఏమైనా ఎవరితో చేయించిన అభ్యంతరం లేదు. బట్ సిబిఐ ఈ మధ్య కాలంలో కొంచెం దాని క్రెడిబిలిటీ తగ్గింది. కేంద్ర ప్రభుత్వం దాన్ని అపోజిషన్ వాళ్ళ మీద వాడుతున్నారు అన్నది. అది కాకుండా జ్యుడిషియల్ గా ఒక వర్కింగ్ హైకోర్టు జడ్జి అని అడిగినారు, వీలు పడదన్నారట. రిటైర్డ్ హైకోర్టు జడ్జితోనన్నా కానీ తొందరలో చేయించండి. అది ఎంక్వైరీ నడుస్తూనే ఉంటది. ఇప్పుడు మాత్రము ఇమీడియట్ గా దాన్ని రిపేర్ వర్క్ చేయాలి. ఆల్రెడీ 4 మంత్స్ అయిపోయింది. 2 మంత్స్ ఏమో ఆ ప్రభుత్వము, 2 మంత్స్ ఈ ప్రభుత్వం ఉంది. ఇప్పటికైనా దాన్ని రిపేర్ చేయించాలా. తప్పకుండా ఎల్ఎన్టీ వాళ్ళని పట్టుకోవాలా. రిపేర్ ఖర్చులని వాళ్ళ దగ్గరికి వెళ్ళి తీసుకోవాలా. దీని మీద రేపు మరి వాళ్ళు అఫిషియల్ గా మా మెయింటెనెన్స్ పీరియడ్ మేము చూడాల్సిన పీరియడ్ అయితే అయిపోయిందని వాళ్ళు ఆల్రెడీ చెప్పేశారు. అయితే ప్రభుత్వం దానికి యాక్సెప్ట్ చేస్తుందా? అది ఇంజనీర్స్ తప్పు. దానికి మంత్రో ముఖ్యమంత్రి కాదు, ఇంజనీర్స్ లెవెల్లో చేయాల్సిన పని. ఎప్పుడైతే 2019లోనే వాళ్ళు చెప్తా ఉన్నారు డ్యామేజ్ అయింది, ఇది డ్యామేజ్ అవుతుందని చెప్తా ఉంటే మరి వీళ్ళు ఇమీడియట్ గా యాక్షన్ తీసుకోవాలి కదా. ఎంత కోట్ల రూపాయల ఖర్చు పెట్టిన ప్రాజెక్టు, మరి ఇంజనీరింగ్ చీఫ్ ఏం చేస్తున్నాడు అప్పుడప్పుడు పోయి చూడొచ్చు కదా. ఏమీ చేయలేదండి. గుడ్డెద్దు చేన్ల పడ్డట్టుగా డబ్బులు ఖర్చు పెడుతూ పోయినారు. ప్రజాధనం అంతా దుర్వినియోగం అయిపోయింది.